స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్, టు ప్రివెంట్ బీయింగ్ అటాక్డ్ బై దట్ వైరస్, ఎట్లా మనల్ని మనం కాపాడుకోవాలి సార్? బీట్ ఫ్లూ ఆర్ దిస్ మంకీ పాక్స్ ఏదైనా సరే. అంటే ఫ్లూ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ మంకీ పాక్స్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మంకీ పాక్స్లో కూడా సిమ్టమ్స్ కామన్గా ఏముంటాయంటే ఎనీ వైరల్ ఇల్నెస్ మనకి ఒకే సిమ్టమ్స్ ఉంటాయి. ఫీవరు, బాడీ పెయిన్స్, హెడేక్, కొంచెం సోర్ థ్రోట్ కానీ, కొంచెం కోల్డ్ ఉన్నట్టుగా ఉండడం కానీ, కాఫ్ రావడం కానీ. బట్ దీంట్లో ప్రత్యేకంగా ఉన్న సిమ్టమ్ ఏంటంటే లింఫెడినోపతి అంటాం. లింఫెడినోపతి అంటే లింఫ్ నోడ్స్ కొంచెం ఎన్లార్జ్ అవుతాయి. సర్వైకల్ కానివ్వండి, లేకపోతే చంకల్లో, గజ్జల్లో మనకు చిన్న గడ్డల్లాగా వస్తూ ఉంటాయి చూడండి, లింఫ్ నోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మంకీ పాక్స్లో లింఫెడినోపతి అన్నది ఉంటుంది. రెండోది ర్యాష్. అంటే హౌ వి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎ స్మాల్ పాక్స్ ఆర్ చికెన్ పాక్స్ ఫ్రమ్ మంకీ పాక్స్ అంటే లింఫెడినోపతి అంటాం. అండ్ ర్యాష్ వస్తుంది తర్వాత. అంటే ఫీవర్ వచ్చిన 1 to 3 డేస్లో మనకి ర్యాష్ డెవలప్ అవుతుంది. ఆ ర్యాష్ కూడా 5 స్టేజెస్లో వస్తుంది అనమాట. ఫస్ట్ మ్యాక్యులర్ ర్యాష్ అంటాం, దాని తర్వాత ప్యాప్యూల్స్ అంటాం, దాని తర్వాత బ్లిస్టర్స్ లాగా వస్తాయి, దాని తర్వాత దాంట్లో పస్ వస్తుంది, దాని తర్వాత అది స్కాబ్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇది ఒక 2 weeks దాకా కూడా ఆ ర్యాష్ ఉన్న ఫేస్ ఉండొచ్చు, 2 to 4 weeks. ఆ ర్యాష్ ఎక్కడెక్కడ రావచ్చు, చేతుల మీద రావచ్చు, ఈవెన్ పామ్స్ అండ్ సోల్స్లో రావచ్చు, ఫేస్ మీద కామన్గా ఫేస్. అండ్ దట్ ర్యాష్ ఇస్ ఆల్సో పెయిన్ఫుల్ ర్యాష్ అనమాట. బ్లిస్టర్స్ లాగా వచ్చినది కూడా చాలా పెయిన్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫెక్టివ్. ఆ ఫ్లూయిడ్ మనకి వేరే వాళ్ళకి టచ్ చేస్తే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ వాళ్ళ బెడ్ అది ఉన్నప్పుడు వాళ్ళు యూజ్ చేసిన బెడ్ ఆర్ వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ కానీ అట్లా క్లాతింగ్ ఏదన్నా మనం యూజ్ చేసినా మనకు వచ్చే అవకాశం. ఆ ర్యాష్ అనేది చూస్తే ఓకే, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, మనం దూరంగా ఉండాలి అనేది అర్థమవుతుంది సార్. బట్ అదర్వైజ్ ఆల్సో జాగ్రత్తలు మనం తీసుకోవాలంటే ఇంకా అసలు మనకి ఇంకేం ఉండమంటారా? మనం కోవిడ్లో చెప్పినట్టు జాగ్రత్తలే తీసుకోవాలి. మాస్క్ వేసుకోవాలి, మనుషులు ఐసోలేట్ చేయాలి. ఎవరికైతే ఫీవర్ ఉన్నదో ఆర్ మంకీ పాక్స్ అని అనుమానం ఉన్నదో వాళ్ళని క్వారంటైన్ చేసి. టెస్ట్లు ఉన్నాయా సార్ మనకి మంకీ పాక్స్ ని నిర్ధారించడానికి? టెస్ట్లు అంటే అంత కామన్గా చేసే టెస్ట్లు లేవు. కానీ ఆ మంకీ పాక్స్ని గుర్తుపట్టాలంటే ఒకటి పీసీఆర్ బేస్డ్ టెస్ట్ అంటాం అనమాట. పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్. అది బ్లడ్లో చేస్తారు, దెన్ ఈవెన్ దట్ వెసైకిల్ ఫ్లూయిడ్లో చేస్తారు. సో ఈ శాంపుల్స్లో టెస్ట్ చేసి ఆ వైరస్ని డిటెక్ట్ చేయొచ్చు. బట్ దట్స్ నాట్ వెరీ కామన్లీ అవైలబుల్. సెకండ్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, యాంటీబాడీస్ చెక్ చేసే బ్లడ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. అది కూడా అంటే ఇంకా మనకు పాండమిక్ రేంజ్ రాలేదు కాబట్టి అవన్నీ ఫెసిలిటీస్ ఇంకా అంత అన్ని సెంటర్స్లో అవైలబుల్ లేవు. అండ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో వైరస్ని డైరెక్ట్గా చూడవచ్చు. దట్స్ వెరీ కంబర్సమ్ అండ్ వెరీ కాస్ట్లీ అఫేర్ ఆల్సో. సో డిటెక్ట్ చేయడానికి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మంకీ పాక్స్ని డిటెక్ట్ చేయాలంటే ఏ సెంటర్ లేదు, మనం మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాల్సిందే. డైరెక్ట్గా ఏ సెంటర్స్లో కూడా నాకు తెలిసి ఆ టెస్ట్ చేసేంత ఇవి లేవు అనమాట. ఎక్విప్మెంట్ లేదు, సౌలభ్యము లేదు ప్రస్తుతానికి. సో మనం కామన్గా మంకీ పాక్స్ అని అనుకుంటే ఫస్ట్ థింగ్ కోవిడ్ ఇప్పుడు అందరికీ నేర్పించింది ఎలా ఇన్ఫెక్షన్స్ని దూరం పెట్టాలి అనేది. సో ఫస్ట్ ఆ పేషెంట్ని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేయడం అంటే క్వారంటైన్ అన్నాం కదా, క్వారంటైన్ చేయాలి. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్, మాస్క్ వేసుకోవాలి. పీపీ అంటే డాక్టర్స్, సిస్టర్స్ ఎవరైతే వాళ్ళని చేస్తారో పీపీఈ మీరు చూసుంటారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మొత్తం పైనుంచి కిందాక వేసుకొని వెళ్తారు. సో ఈ బేసిక్ థింగ్స్ వాట్ వీ ఫాలోడ్ ఇన్ కోవిడ్ అది ఫాలో అయినా కూడా అట్లీస్ట్ హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అనేది మనము తగ్గించవచ్చు. యానిమల్స్ దగ్గరికి వెళ్ళకూడదు. ఆబ్వియస్గా కాంటాక్ట్ యానిమల్స్ నుంచి వస్తుంది అని అనుకున్నప్పుడు సిక్ ఉన్న యానిమల్స్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. బట్ మన ఇండియాలో అంత యానిమల్స్ని మనము టేమ్ చేయం కాబట్టి మనకు అది అదేం పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు. సో దాన్ని అర్లీగా డిటెక్ట్ చేసే ట్రీట్మెంట్ ఉందా అంటే కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఆ యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తే కొంచెం సివియారిటీ తగ్గుతుంది అండ్ ఇంప్రూవ్మెంట్ తొందరగా వస్తుంది. ప్రివెన్షన్కి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి దీనికి. మంకీ పాక్స్ కూడా వ్యాక్సిన్ ఉందా? కానీ అది ఇండియాలో అవైలబుల్ ఇంకా అవ్వలేదు. సో కానీ అది ఇంకా అంటే
మాస్ లెవెల్లో వ్యాక్సినేట్ చేయాల్సినంత సిచ్యువేషన్ కూడా సిచ్యువేషన్ ప్రస్తుతానికి రాలేదు కనిపించట్లేదు. కాబట్టి Correct. దాన్ని ఇంకా ప్రమోట్ చేయట్లేదు. హై రిస్క్ గ్రూప్స్లో పర్టికులర్గా వాళ్ళకి ఇస్తున్నారనమాట వ్యాక్సినేషన్, ఆర్ వాళ్ళకి రికమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు యానిమల్స్తో బాగా కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఎనీ మంకీ పాక్స్ కేసుకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అట్లాంటి వాళ్ళని ఐసోలేట్ చేసి లేకపోతే హై రిస్క్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ బట్ ఇంకా అంత లార్జ్ స్కేల్లో వ్యాక్సినేషన్ ఏమీ లేదు. కాకపోతే దీని గురించి మనకి అవగాహన ఉండాలి. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఇంకా ఇది పాండమిక్ రేంజ్కి రాలేదు, అండ్ పాండమిక్ రేంజ్కి వస్తుందో లేదో తెలియదు, కానీ దాని గురించి కొంచెం అవగాహన ఉంటే ఏంటంటే మనము పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అన్నది తగ్గించగలిగితే వండర్ఫుల్. అవును సార్. అది చాలా మనము యాక్చువల్లీ ఒక ఎపిడమిక్ని ప్రివెంట్ చేసినట్టు కూడా అవుతుందన్నమాట. రైట్. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండే ర్యాష్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా వాళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేసి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మీరు కూడా ప్రొటెక్టివ్ మెజర్స్ అన్నీ ఫాలో అయ్యారంటే ఆ పేషెంట్ నుంచి మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, అండ్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా కాంప్లికేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది.